ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అన్న రింగ్ లోన్ యాప్ గురించి వీడియో చేయండి అని ప్రీవియస్ వీడియోస్ కింద కామెంట్ చేశారు. బట్ నేను దాని గురించి వీడియో చేయలేను. ఎందుకు అనంటే రింగ్ అనేది ఇంతకు ముందు వరకు పే లేటర్ సర్వీస్ మాత్రమే ప్రొవైడ్ చేసింది. అంటే ఒక 1000 రూపీస్ 2000 రూపీస్ చిన్న లిమిట్ ఇచ్చి మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసుకోండి లిమిట్ ద్వారా 30 రోజులైన తర్వాత 1 మంత్ తర్వాత మళ్ళీ ఇది రీపేమెంట్ చేయండి అని చెప్తుండే. సో అది అంతగా ఎక్కువ ఎవరికి యూజ్ కాదు కాబట్టి నేను వీడియో చేయలేదు. బట్ వీళ్ళు కొన్ని రోజుల నుంచి వెళ్ళి హయ్యర్ లిమిట్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అప్ టు 5 lakhs వరకు 5 లక్షల వరకు పర్సనల్ లోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీలో ఎవరికైనా పర్సనల్ లోన్ అనేది నిజంగా అవసరం ఉంటే మీరు ఇందులో ట్రై చేసుకోవచ్చు. అండ్ ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంది అని అంటే నేను అనఫిషియల్ లోన్ యాప్స్ని అయితే మీకు రికమెండ్ చేయను. ఏవైతే ఆర్బీఐ గైడ్ లైన్స్ ఫాలో అవుతూ ఆర్బీఐ అప్రూవ్డ్ ఎన్బిఎఫ్సి లోన్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని మాత్రమే నేను మీకు రికమెండ్ చేస్తా. అవి లోన్ యాప్స్ కిందకి రావు, అవి ఫైనాన్స్ కంపెనీస్ కింద రిజిస్ట్రేషన్ అయి ఉంటాయి, ఫిన్టెక్ కంపెనీస్ కింద. సో వాటిని రికమెండ్ చేస్తా. అండ్ నేను ఎలాంటి ఫోర్స్ కూడా చేయను. సో మీలో ఎవరికైతే నిజంగా అవసరం ఉంటుందో సో వాళ్ళు మాత్రమే తీసుకోండి. నేను అవసరం ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందనే పర్పస్తో ఎడ్యుకేషన్ పర్పస్గా మాత్రమే నేను వీడియో చేస్తున్నా. ఎలాంటి ఫోర్స్ అయితే లేదు తీసుకోవడానికి. సో టాపిక్లోకి వస్తే ఈ రింగ్ లోన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఎంత నుంచి ఎంతవరకు లిమిట్ వస్తుంది, మీకు లోను ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడుతుంది, ప్రాసెసింగ్ ఫీ ఎంత పడుతుంది, అండ్ కొన్ని యాప్స్ మీ ఫోన్లో కాంటాక్ట్స్ ఉన్న ఫొటోస్ వీడియోస్ పర్మిషన్స్ తీసుకుంటున్నాయి కదా. సో అట్లాంటివి ఏదైనా ఈ యాప్ తీసుకుంటుందా తీసుకోదా ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను ముందు మాట్లాడతా. సో వీడియోని కంప్లీట్గా చూడండి. అండ్ అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ వస్తాయి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన కొద్దీ. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో ఈ రింగ్ పవర్ లోన్ అనేది పర్సనల్ లోన్ అప్ టు 5 lakhs వరకు అయితే ప్రొవైడ్ చేస్తుంది. 5 లక్షల వరకు లోన్ లిమిట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది మీకు. ఈ 5 లక్షల లోపు ఎంత లోన్ లిమిట్ వస్తుంది అనేది కంప్లీట్గా మీ ప్రొఫైల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీకు మంత్లీ ఇన్కమ్ ఎంత నుంచి ఎంత వరకు వస్తుంది ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తారు కదా, దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మీ సిబిల్ స్కోర్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇంతకు ముందు తీసుకున్న ఈఎంఐస్ మీరు ఆన్ టైంలో కట్టిర్రా లేకపోతే లేట్ చేసుకుంటూ కట్టిర్రా ఇవన్నీ కంపేర్ చేసుకొని వాళ్ళు మీకు ఒక లోన్ లిమిట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కొంతమందికి 1,00,000 రావచ్చు, కొంతమందికి 3 లక్షలు రావచ్చు, కొంతమందికి 5 లక్షలు రావచ్చు. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా లోన్ లిమిట్ అయితే వస్తుంది. అండ్ మీరు తీసుకున్న లోన్ పైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది అంటే వీళ్ళు స్టార్టింగ్ 13% పర్ యానం నుంచి అయితే మేము ఛార్జ్ చేస్తాం ఇంట్రెస్ట్ అని అయితే మెన్షన్ చేశారు. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తుంది. అది కూడా కంప్లీట్ మీ సిబిల్ స్కోర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. తక్కువ సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది పడుతుంది, ఎక్కువ సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళకి తక్కువ ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. అండ్ ఈఎంఐ 10 years అంటే మీరు తీసుకున్న లోన్ కి ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి కదా, మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ 3 months నుంచి 60 months వరకు అయితే పెట్టుకోవచ్చు. మీకు వచ్చిన లోన్ ని బట్టి మీరు 10 years సెట్ చేసుకోవచ్చు. అండ్ ప్రాసెసింగ్ ఫీ అనేది 3% పడుతుంది. మీరు తీసుకున్న లోన్ పైన 3% ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీ అనేది ఏ లోన్ లో అయినా కామన్. అండ్ ఎలిజిబిలిటీ అంటే ఎవరు అప్లై చేసుకోవచ్చు దీనికి అంటే ఏజ్ వచ్చేసి 23 years నుంచి 55 years మధ్యలో ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో మీరు సాలరీడ్ అయినా లోన్ అప్లై చేసుకోవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా అప్లై చేసుకోవచ్చు. మీకు స్మాల్ బిజినెస్ కిరాణా స్టోర్స్ అట్లాంటివి ఉంటాయి కదా, సో అట్లాంటివి ఉన్నా కానీ అప్లై చేసుకోవచ్చు. స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళు మెన్షన్ చేశారు. మేము ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్ అడగమని చెప్తున్నారు. నార్మల్ లోన్స్కి ఏవైతే హయ్యర్ లోన్స్ ఉంటాయో హయ్యర్ లిమిట్ వచ్చిన లోన్స్కి అది కూడా మీ సిబిల్ స్కోర్లో ఏదైనా ఫాల్ట్స్ ఉంటే ఇంతకుముందు ఈఎంఐస్ చెక్ బౌన్స్ అవ్వడం, ఈఎంఐస్ టైంకి కట్టకపోవడం అట్లాంటివి ఉంటే మాత్రమే ఇన్కమ్ ప్రూఫ్ అడుగుతామని చెప్తున్నారు. వీళ్ళే అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లో మెన్షన్ చేశారు. నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. అండ్ అలాగే వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేశారు మీ సెక్యూరిటీయే మాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో వీళ్ళు మీ కాంటాక్ట్స్ కానీ మీ గ్యాలరీ పర్మిషన్స్, ఫొటోస్, వీడియోస్ పర్మిషన్స్ ఎలాంటి పర్మిషన్స్ కూడా తీసుకోరు. ఇన్ కేస్ మీరు లోన్ తీసుకొని కట్టకపోతే లోన్ ఎగ్గొడితే లీగల్గా యాక్షన్స్ తీసుకుంటారు. బ్యాంక్లో లోన్ తీసుకుంటే కట్టకపోతే మీకు లీగల్ యాక్షన్స్ నోటీసెస్ వస్తాయి కదా, అట్లాంటి యాక్షన్స్ వీళ్ళు తీసుకుంటారు తప్ప సో చైనీస్ లోన్ యాప్స్ లాగా మీ ఫొటోస్ వీడియోస్ మీ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళకి షేర్ చేయడం ఇట్లాంటివి అయితే చేయమని చెప్తున్నారు. అఫీషియల్గా వాళ్ళే మెన్షన్ చేశారు చూడండి. సో నెక్స్ట్ ఈ లోన్కి అప్లై చేసే ప్రాసెస్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక్కొక్కటిగా. సో క్లియర్గా చూడండి. ఈ లోన్కి అప్లై చేసుకోవడానికి అఫీషియల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేసా. ఆ లింక్ పైన క్లిక్ చేయండి. సో మా లింక్ నుంచి అప్లై చేసుకోవడం ద్వారా మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే అప్లికేషన్ ప్రాసెస్లో మీరు ఎక్కడైనా స్టక్ అవుతే మీరు ఆ ప్రాబ్లమ్ని మాకు ఈ మెయిల్కి మెయిల్ చేస్తే మన నుంచి మీకు రెస్పాన్స్ అయితే ఉంటుంది ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి. కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్ పైన క్లిక్ చేయండి. సో మీ మొబైల్ నెంబర్ నేమ్ అడుగుద్ది, అవి ఎంటర్ చేయండి. ఓటీపీ వస్తుంది, ఓటీపీ వెరిఫై చేసుకోండి. ఆటోమేటిక్గా మీరు రింగ్ పవర్ లోన్ యాప్కి వెళ్తారు. యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ ఇన్స్టాల్ చేసుకొని యాప్ ఓపెన్ చేయండి. తర్వాత మరొకసారి మీ మొబైల్ నెంబర్ అడుగుద్ది. ఇందాక ఇచ్చిన మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఓటీపీ అనేది మరొకసారి వస్తుంది, ఓటీపీ వెరిఫై చేసుకోండి. తర్వాత మీ ఫస్ట్ నేమ్ పాన్ కార్డులో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి, లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి, మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి, మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ పాన్ కార్డులో ఉన్నట్టు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు జెండరు, మీరు మేలా ఫీమేలా, మ్యారీడా అన్మ్యారీడా ఇట్లాంటి కొన్ని పర్సనల్ సింపుల్ డీటెయిల్స్ అడుగుద్ది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసుకోండి. అండ్ తర్వాత స్టెప్లో మీకు ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ పర్మిషన్స్ అయితే వీళ్ళు చూపిస్తారు. సో ఇక్కడ రీడ్ అండ్ యాక్సెప్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీరు సాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడా, సాలరీడ్ అనుకోండి. ఇన్ కేస్ మీరు ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ సెక్టార్లో సాలరీడ్ అయితే సాలరీడ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఆ సాలరీడ్లో ఆ కంపెనీలో మీ ప్రొఫెషన్ ఏంటి, మీరు ఏం వర్క్ చేస్తారని అడుగుద్ది.
ఆ వర్క్ ఎంటర్ చేయండి, మంత్లీ ఇన్కమ్ అడుగుద్ది, మంత్లీ ఇన్కమ్ ఎంటర్ చేయండి. పర్పస్ ఆఫ్ లోన్ దగ్గర మీరు లోన్ దేనికోసం తీసుకుంటున్నారంటే అక్కడ చాలా రీజన్స్ ఉంటాయి. ఏదో ఒక రీజన్ మీకు కన్వీనియంట్గా ఉంటే సెలెక్ట్ చేసుకోండి. రిక్వైర్డ్ లోన్ అమౌంట్ దగ్గర మీకు ఎంత లోన్ అమౌంట్ కావాలి, 5 lakhs లోపు మీకు ఎంత అవసరం ఉంటే అంత ఎంటర్ చేయండి. 50,000 అవసరం ఉన్నాయనుకోండి, 50,000 ఎంటర్ చేసి కంటిన్యూ చేయండి. సో ఇన్ కేస్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్ అనుకోండి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ బిజినెస్ ఏం అడుగుద్ది. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే మీకు షాపో ఏదో ఒకటి ఉంటుంది కదా, సో ఆ బిజినెస్ నేమ్ ఎంటర్ చేసుకోండి. సో బిజినెస్లో మీరు ఓనరా ఏదైతే అది సెలెక్ట్ చేసుకొని మంత్లీ ఎంత వస్తాయి, ఇయర్లీ ఎంత వస్తాయి, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోండి. ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ అడుగుద్ది, పాన్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై అండ్ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ అడ్రస్ అనేది అడుగుద్ది. సో ఆధార్ కార్డులో ఉన్నట్లుగా అడ్రస్ లైన్ 1, 2 ఇందులో హౌస్ నెంబరు, మీ ల్యాండ్ మార్కు, మీ స్ట్రీట్ ఏరియా ఇట్లాంటివన్నీ కూడా ఇందులో ఎంటర్ చేయండి, పిన్ కోడ్ ఇవన్నీ కూడా. తర్వాత రెసిడెన్స్ సిన్స్ దగ్గర మీరు ఈ అడ్రస్లో ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు అనేది అక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు సెలెక్ట్ చేసుకొని కింద సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ డిజిలాకర్ పర్మిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో డిజిలాకర్ అంటే మన ఆధార్ పర్మిషన్. సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ బాక్స్ టిక్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక సెల్ఫీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో బ్రైట్గా ఉన్న ఏరియాలో ఒక సెల్ఫీ తీసుకోండి. తర్వాత ఆటోమేటిక్గా మీ ప్రొఫైల్ మొత్తం ఫెచ్ చేసుకొని మీ సిబిల్ స్కోర్ చెక్ చేసుకొని మీకు ఒక లోన్ లిమిట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి, 85,000 లోన్ లిమిట్ చూపిస్తుంది కదా. ఇది శాంపిల్ కోసం చూపిస్తున్నాను నేను మీకు. ఈ విధంగా లోన్ లిమిట్ అనేది చూపిస్తుంది. తర్వాత డిస్బర్సల్ అమౌంట్ మీ అకౌంట్కి ఎంత వస్తాయి, 83,997 వస్తాయని చూపిస్తుంది. ఎందుకు అని అంటే సో ప్రాసెసింగ్ ఫీ ఇవన్నీ కట్ అయిపోయి మీ అకౌంట్కి అంత అమౌంట్ వస్తాయి. తర్వాత మంత్లీ ఈఎంఐ ఎంత వస్తుంది, 10 years ఎన్ని మంత్స్, 12 months, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, ఇవన్నీ కూడా ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాయి. సో తర్వాత ఇవన్నీ చూసుకొని యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ అని ఉందా, దానిపైన క్లిక్ చేసి ఏ బ్యాంకుకు ఈ లోన్ అమౌంట్ మీకు రావాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబరు, మరొకసారి బ్యాంక్ అకౌంట్ నెంబరు, అకౌంట్ హోల్డర్ నేమ్ అంటే మీ పేరు, అకౌంట్ టైప్ సేవింగ్సా కరెంటా, మాక్సిమం అందరికి సేవింగ్స్ ఉంటాయి. సేవింగ్స్ సెలెక్ట్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి ఇక్కడ అకౌంట్ నెంబర్ అనేది 1కి 2 సార్లు కరెక్ట్గా చూసుకోండి. మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి, మిస్టేక్ ఇవ్వకండి. సో చూసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మరొకసారి మీ లోన్ అమౌంట్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 10 years ఇవన్నీ డీటెయిల్స్ కూడా చూపిస్తాయి. సో ఎప్పుడు ఈఎంఐ స్టార్ట్ అవుతుందో కూడా చూపిస్తుంది చూడండి, 5th March 2025 అని చెప్పేసి. ఈ రకంగా అన్నీ కూడా చూసుకొని కింద ఐ అగ్రీ బాక్స్ టిక్ చేసి ట్రాన్స్ఫర్ నౌ పైన క్లిక్ చేశారంటే మీకు వితిన్ 24 hours లోపు ఈ లోన్ అనేది మీ అకౌంట్కి అయితే డిస్బర్స్ అయిపోద్ది. సో ఈ విధంగా ఈ రింగ్ పవర్ లోన్ యాప్లో మీరు పర్సనల్ లోన్ అయితే తీసుకోవచ్చు. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా డౌట్ ఉంటే నేను ఇందాక చెప్పినట్లుగా ఇక్కడ కనబడుతున్న మెయిల్ ఐడికి ఆ స్క్రీన్ షాట్ తీసి నాకు మెయిల్ అనేది చేయండి, మీ ప్రాబ్లమ్ అక్కడ డిస్క్రైబ్ చేసి. ఇన్ కేస్ ఏదైనా రీజన్స్ వల్ల ఈ రింగ్ పవర్ లోన్లో మీ లోన్ అనేది రిజెక్ట్ అయింది అనుకోండి, దీనికంటే కొంచెం ఈజీగా క్రెడిట్ బి అనేది అప్రూవల్ ఇస్తుంది. స్టూడెంట్స్ కానీ సెల్ఫ్ ఎంప్లాయిడ్స్కి కానీ సో ఎవరికైనా క్రెడిట్ బి అనేది ఈజీగా అప్రూవల్ ఇస్తుంది, సాలరీస్కైనా కానీ. సో క్రెడిట్ బి లోన్కి అప్లై చేసే లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా. ఆ లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ తెలియకపోతే నేను రీసెంట్గా చేసిన వీడియో ఉంటుంది, ఆ వీడియో లింక్ కూడా ఇచ్చిన. ఆ వీడియోని చెక్ చేసి ఎట్లా అనేది ప్రాసెస్ అంతా చూసుకొని అప్లై చేసుకోండి. సో ఇది కంప్లీట్ వీడియో. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.